ప్రతి ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ ఆ సంఘంతో చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, ప్రభువుకి ప్రీతికరమైనదేదో మీరు పరీక్షించండి. చెప్పండి, ప్రభువుకి ప్రీతికరమైనదేదో దానిని మీరు పరీక్షించాలి. అలాగా పరీక్షించిన మీరు వెలుగు సంపన్నుల వలె దానిలో నడుచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎఫెసీ సంఘంతో చెప్పినట్లుగానే మనతో కూడా ప్రభు చెప్తున్నాడు, ప్రభువుకి ఇష్టమైనది ఏదో పరీక్షించండి, అలా పరీక్షించి మీరు దానిలో నడుచుకోండి అని చెప్తున్నాడు. ప్రభువుకి ఇష్టమైనది ఏంటి, ప్రభువుకి ఇష్టమైనది ఏంటి అని మనం ఎవరు తెలుసుకోవాలంట? మనమే పరీక్షించాలట. ఒక కుటుంబంలో భార్య భర్త బిడ్డలు ఉన్నారంటే ఆ భార్యకి తెలుసు భర్తకి ఏది ఇష్టమో, ఆ పిల్లలకి తెలుసు నాన్నకి ఏది ఇష్టమో. ఎందుకంటే వాళ్ళు పరీక్షిస్తారు, నాన్న దేనిని ఇష్టపడతాడో, నాన్న దేని కోరుకుని బాగా ఇష్టంగా తింటాడో, నాన్న ఏ వస్త్రాలంటే ఇష్టపడతాడో, నాన్నకి ఏ పని చేస్తే ఇష్టమో ఆ ఇంటిలో ఉన్న తన భార్యకు తన బిడ్డలకి చక్కగా తెలుసు. అందుకని నాన్న సంతోషం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తనకిష్టమైన వాటిని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నాన్న హృదయం ఏమవుతుంది? సంతోషించబడుతుంది. అలాగే భార్యకి ఏమి ఇష్టమో భర్తకి బాగా తెలుసు, అమ్మకి ఏమి ఇష్టమో ఇంట్లో ఉన్న బిడ్డలకి కూడా తెలుసు. అమ్మను సంతోష పెట్టాలంటే అమ్మకి సంతోషాన్ని కలిగజేసి ఏమో తీసుకొచ్చి వాడు తప్పకుండా ఇస్తారు. అంటే వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళకి ఎలా తెలుసు నాకు ఇది ఇష్టమని, ఆమెకి అది ఇష్టమని ఎలా తెలుసు? రోజు తల్లిదండ్రుల్ని బిడ్డలు గమనిస్తారు, రోజు భర్తని, రోజు భార్యని భర్త గమనిస్తుంటాడు, బిడ్డలు అమ్మని. అప్పుడు వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, మా నాన్నకి ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం, మా అన్నకి ఇది ఇష్టం, మా తమ్ముడికి ఇది ఇష్టం, మా చెల్లికి ఇది ఇష్టం, మా అక్కకి ఇది ఇష్టం అని గుర్తుపట్టేస్తారు మీరు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సంతోష పెట్టాల్సిన సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన దాన్ని తీసుకొచ్చి పెడతారు. భక్తి చేసే మన జీవితాల్లో మనకేది ఇష్టమో దేవుడికి తెలుసు, మనకేం కావాలో ప్రభువు తెలుసు, మనకేది ఇస్తే సంతోషపడతామో దేవుడికి తెలుసు. కానీ ఆ నిన్ను సంతోషపెట్టే దేవుడికి సంఘము కూడా ఏం చేయాలి? ఆయన సంతోషపెట్టేది కూడా గుర్తించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనదో గుర్తించాలి సంఘం. ఎందుకంటే మనమే ఆయన కుమారులము కుమార్తెలు, మనకు తండ్రి ఆయన, మనం ఆయన బిడ్డలము కనుక తండ్రిని సంతోషపెట్టాల్సిన బాధ్యత మనదే, తండ్రిని ఆనందింపచేయాల్సిన బాధ్యత మనదే. మన భుజముల మీద ఆయన భారం మోసినట్లుగా మనలో కూడా మన భారాన్ని మోసిన దేవుడు, మన భారాన్ని భరించిన దేవుడు, మనము కూడా ఆయన భారములను మోయగలిగినట్లుగా ఆయన సంతోష పెట్టడానికి ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఏది ఇష్టమో గుర్తించి ఆయన సంతోష పెట్టే సంఘముగా ఉండాలి. నిన్ను సంతోష పెడుతున్న దేవుణ్ణి నీవు కూడా ఏం చేయాలి? సంతోష పెట్టాలి. గుర్తుంచుకో సంఘమా, సంఘం ఎప్పుడు కూడా దేవుడు చూసినప్పుడు సంతోషించాలి. హల్లెలూయా. ఆదిమ సంఘాన్ని చూసినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. ఆదిమ సంఘాన్ని చూసినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. ప్రభుత్వమైతే రేపు కొన్ని సంఘాల గురించి చెప్తాను. ఒక్కొక్క సంఘంలో మాదిరి కలిగిన సంఘాలు ఉన్నాయి. మాదిరి ఉన్నాయి. ఆ సంఘాలను చూసి మనం నేర్చుకోవాలి మాదిరి. ఆ సంఘాలను చూసి మనం మాదిరి నేర్చుకోవాలి. ప్రభుత్వమైతే రేపు ఆ సంఘాల్లో ఏ సంఘంలో ఎలాంటి మాదిరి నేర్చుకోవాలో, సంఘం ఎలా నడవాలో కొన్ని విషయాలు మనం రేపు ధ్యానం చేద్దాం. ఈ రోజున తండ్రిని సంతోషపెట్టే సంఘం ఉండాలి. ఆదిమ సంఘం తండ్రిని సంతోషపెట్టింది. ఆదిమ సంఘం దేవుని ఆనందపరిచింది. ఆదిమ సంఘం దేవునికి ఘనత తెచ్చింది. ఆదిమ సంఘం ప్రభు నామాన్ని ఎత్తిపెట్టింది. ఆదిమ సంఘం ప్రభుని ఘనత
ప్రపంచ దేశాలలో ఆత్మ సంఘము బహుగా ఫలించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేశంలోనికి క్రైస్తవ సంఘం వెళ్ళడానికి కారణం ఆత్మ సంఘం. ఎందుకు ఆ సంఘం అంతగా ఫలించిందంటే ఆ సంఘము దేవుణ్ణి సంతోషపెట్టింది. ఆ సంఘము దేవుణ్ణి కనబరిచింది. ఆ సంఘము దేవుణ్ణి ఘనత తెచ్చింది. ఆ సంఘము దేవుని తల ఎత్తేటట్టు చేసింది. అందుకే ఆ సంఘాన్ని దేవుడు బహుగా ఫలించేటట్టుగా, బహుగా విస్తరించేటట్లుగా, బహుగా ఘనత కలిగినదిగా, బహుగా శ్రేష్టమైన సంఘముగా ప్రభు ప్రపంచానికి చూపించాడు కదా. ఈరోజు సంఘములు కూడా, ప్రతి సంఘము కూడా అది చిన్నదవని పెద్దదవని విస్తారమైంది ఎంతది చెట్టు కింద అయినా సరే ఒక సంఘముగా కూడుకున్న వ్యక్తులు చేయాల్సిన పని, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఏం చేయాలి? గుర్తుపెట్టుకో, సంతోష పెట్టాలి. సంతోష పెట్టని ఆ భక్తి, సంతోష పెట్టని ఆ జీవితం వ్యర్థమే, వ్యర్థమే. ఎవరి కోసం? మనందరం ఉన్నాం. ఏమన్నా వాళ్ళు గొప్ప చెప్పుకున్నాడు ఆయన. ఎవరి సంతోషం అంటే దేవుని సంతోషం పెట్టాలి. ఇది కదా భక్తి, ఇది కదా వైరాగ్యం, ఇది కదా ప్రభు దగ్గర సంతోషం. దేవుడు ఆయన చూసి సంతోషించుకుంటూ ఉంటాడు, ఆనందించుకుంటూ ఉంటాడా? నా బిడ్డ నా కోసం ఉపవాసం అన్నప్పుడు, అందుకే ఆయనకి 3వ రోజు కూడా చెప్తున్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్న మంచు దగ్గరికి వచ్చి నాకు కనపడ్డాడు అయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పడం ఒకసారి ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడరేసయ్యా, ఎంత మంచి దేవుడరేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడరేసయ్యా, ఎంత మంచి దేవుడరేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడరేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడరేసయ్యా, ఇప్పుడు ఎవరిని సంతోషం పెట్టాలి మనం? ఆ వయసులో ఉపవాసం దేవుడి సంతోషం కోసమే కాక మనుషుల సంతోషం కాదు. ఈరోజు నీవు నీ సంతోషం, ఉపవాసం, నీ ప్రార్థన ఎవరు సంతోషపడాలి? అది దేవుడు సంతోషపడే భక్తి చేద్దాం. సంఘము ఎవరిని ఘనపరచాలి, సంఘము ఎవరిని పైకెత్తాలి, సంఘము ఎవరిని సంతోషపెట్టాలి అంటే సంఘము దేవుని సంతోషపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడు సంతోషపడతాడు దేవుడు? సంఘములో ఎప్పుడు సంతోషపడతాడు? ఏమి చూసి సంతోషపడతాడో గబగబా నేను చెప్పి ఆరాధన పెడదాం. 9 అయిపోయింది కనుక నేను త్వరగా చెప్పివన్నీ 3 లేక 4 విషయాలు చూడండి. మొట్టమొదట సంఘములో దేవుడు దేన్ని చూసి సంతోషపడతాడు? నీవు దేవుడికి ప్రీతికరమైనది ఏదో చూడాలి, పరీక్షించాలి. ఆ దేవుడికి ఇష్టమైనది పరీక్షించి దానిలో నువ్వు నడిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు,
ఆయన గణపరిచిన వాడు ప్రభు అన్నాడు, నన్ను గణపరిచిన వాడును నేను గణపరుస్తా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడిని గణపరుస్తావో ఆయనకి ఇష్టమైంది, ఆయనని గణపరుస్తాడు. ఘనత ఊరికే రాదు, ఘనత ఊరికే రాదు. నువ్వు మాటలు చెప్తే ఘనత రాదు, నువ్వు మాటలు చెప్తే రాదు ఘనత. ఒక పరిచర్యలో, ఒక మందిరంలో ఒక పని చేయాలంటే అర్హత ఉండాలి నీకు. అర్హుడవ్వాలి దేవుడి దగ్గర. అందుకే పౌలంటాడు, నేను యోగ్యుడని ఎంచిచ్చాడు నాకు. లేకపోతే పౌలుడు కూడా తీసి పక్కన పెడతాడు. దేవుడి పని అంటే లోకంలో 100 పనులు చేసుకోవచ్చావు నువ్వు, అక్కడ నువ్వు పనికి వస్తావేమో, కానీ దేవుడి దగ్గర పనికి రావాలంటే ఆయన కొన్ని క్వాలిటీస్, కొన్ని అర్హతలు ఉంటాయి. అవి లేకుండా దేవుడి పని చేస్తే దేవుడు మెచ్చడు. అది వృద్ధిలోకి రాదు, అభివృద్ధి పడదు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర మనుషులు ఉండొచ్చు, లేకపోతే నీకు ఘనత ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గర అవి పనికి రావు. ఆయనకు ఉండాల్సినవి ఏంటో ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఆయన ప్రీతికరమైన గమనించాలి. సంఘం ఏముండాలి? మొదటి దశలోనిక పత్రిక చదువు 4:7 పరిశుద్ధులకుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రుడుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. 3వ వచనం, మీరు పరిశుద్ధులకుటయే అనగా దేవుని చిత్తం. చాలు, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవునికి ఇష్టమైంది తెలుసా? సంఘమును దేవునికి పిలిచాడంట. సంఘాన్ని పరిశుద్ధముగా ఉండటానికి సంఘాన్ని పిలిచాడు. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టమైంది ఏంటి? సంఘమే ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధతలో ఉండాలి. గుర్తుపెట్టుకో, దేవుడికి ఇష్టమైంది పరిశుద్ధత, ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. కాబట్టి దేవుడు సంఘంలో కోరుకునేది తెలుసా? పరిశుద్ధతను ప్రేమిస్తాడు, పరిశుద్ధతను కోరుకుడు. మొదటి పేతురు పత్రిక 1:14 ప్రకారంగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ప్రకారముగా రాయబడిన మాట మనం గమనిస్తే, చదువులు ఎక్కడ? నేను పరిశుద్ధుడనై ఉన్నాను ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండుడని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము సంఘము కూడా ఏమై ఉండాలి అంటే, నువ్వు దేవుడిని ప్రీతికరమైనది ఏంటో పరీక్షిస్తే నీకేం కనపడి తెలుసు? మొదట దేవుడికి ఏమి ఇష్టం అంటే, మొదట నీలో పరిశుద్ధతను కోరుకుంటాడు, సంఘములో పరిశుద్ధత కోరుకుంటాడు, కుటుంబములో పరిశుద్ధత కోరుకుంటాడు, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కోరుకుంటాడు. అది ఆయనకు కావాలి. మొట్టమొదట దేవుడికి ప్రీతికరం, దేవుడికి ఇష్టమైంది. నువ్వు మంచి పరమాణాలు పెట్టినా దేవుడి దగ్గర, నీ దగ్గర నువ్వు అపవిత్రంగా జాగ్రత్తగా ఉంటే దేవుడిని ఇష్టపడతావు. గుర్తుపెట్టుకో, నువ్వు పరిశుద్ధతలో ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా. యెషయా 6వ అధ్యాయం 1-2-3 వచనాలలో దేవుడు యెషయా కనబడుతున్న సందర్భంలో ఆ ప్రవక్త చూస్తూ ఉండగా మాట్లాడుతున్న మాటలు విన్నా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-3 వరకు మనం చదివితే తొందరగా చదవబడిన మాటలు గమనిస్తాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-3 వరకు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అత్యున్నత సింహాసనమునందు ఎక్కడంటే రాజైన ఉజ్జియా మృతి పొందాడు. యెషయా ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. ప్రభు కూర్చొని ఉన్నాడట. అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త యెషయా చూశాడు దేవుణ్ణి. ఈ 40 దినాల్లో మీ కనులు కూడా దేవుణ్ణి చూచునుగాక, దేవుని దర్శనంలో పొందుదురుగాక, ప్రభు వాత్సల్యపూర్ణంగా కరుణాసముడు ప్రభుని చూచుదురుగాక. ప్రార్థన చేసుకుంటారా? అయ్యా, కరుణాలను నేను చూసే కృప నాకు ఇవ్వయ్యా. 40 దినాల్లో యెషయా చూశాడట. నేను అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు ప్రభువుని చూచాను. ఎలా ఉన్నాడు ఆయన? చదవండి. ఆయన చొక్కాయి అంచులు ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆకాశములో కూర్చుంటారట. ఆయన చొక్కాయి అంచులు దేని నింపినాయట?
ఆయన వస్త్రం మహిమగల వస్త్రం, ఆయన వస్త్రాలు దీవెనకరమైన వస్త్రం, ఆయన వస్త్రం కరుణాస్త్రం, ఆయన వస్త్రం అద్భుతాలు చేసే వస్త్రం. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రం చెంగు ముట్టగానే ఏమైపోయింది? స్వస్థపరచబడింది. హల్లెలూయా. ఆయన వస్త్రముల మహిమ ఉంది, ఆయన వస్త్రముల ప్రభావం ఉంది, ఆయన వస్త్రముల శక్తి ఉంది, ఆయన వస్త్రముల ఘనమైనది. ఆయన వస్త్రాల కోసం అందుకే చీకులు వేసుకున్నారు. దానిలో సైనికులు ఏం చేశారు? సెలవులో ఆయన వస్త్రం చాలా వెరైటీ. ఆయన వస్త్రం మందిరముని కప్పింది. ఈ సంవత్సరం 40 దినాల్లో మన మందిరములు కూడా దేవుడి మహిమతో నింపునుగాక, మీ కుటుంబాన్ని నింపునుగాక, మీ బిడ్డలు నింపునుగాక, మహిమ చేత నింపబడుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మహిమతో నింపబడిన వస్త్రం ఆ దేవాలయముని కప్పగా ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి దేవుని ఆయన పైగా ఆయన పక్కన ఉన్నారట. శరాబులు గెలవులు ఉన్నారట. వారికి ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయట? 6 రెక్కలు ఉన్నాయట. ప్రతికి సెలువు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాడను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. శరాబుకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాను, 2 రెక్కలతో కాడు కప్పుకున్నాను, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాను. ఆ ఎగురుతూ వాడు ఏం చేస్తారో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు మానక చేయించుండేది. గట్టిగా గట్టిగా దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయన దగ్గర ఉన్న శరాపులు, ఆయన దగ్గర ఉన్న కేలుపులు నిత్యము చేసే పని తెలుసా? వారి ముఖములు కనబడం, ఏమి కనబడం, కేవలం ఎగురుతూ ఆయన చుట్టూ ఉంటూ స్వరమెత్తి పలికే మాట ఒకటే, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు తన సంఘాన్ని ఏమి కావాలని కోరుకుంటాడు? చెప్పండి. అంతేనా? ఎక్కబడితే అక్కడ తిరిగితే పర్వాలేదు అంటాడా? తన సంఘం కూడా పరిశుద్ధం ఉండాలని కోరుకుంటాడు. ఈరోజు దేవునికి ప్రీతికరమైనది ఏదైనా నీ దగ్గర ఉంది అంటే, దేవుని సంతోషపెట్టేది ఏదైనా నీ దగ్గర ఉంది అంటే, దేవుని ఆనందపరచాలి అని అనుకుంటే ఒకటే గుర్తుంచుకో, పరిశుద్ధమైన జీవితాన్ని పాటించడం ప్రారంభించు. మాట పవిత్రం, చూపు పవిత్రం, నడవడిక పవిత్రం, ఆలోచన పవిత్రం, తలంపులు పవిత్రం. చేసే ప్రతి చోట ఎక్కడ నిలబడాలో అక్కడే ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ ఉండకూడదు, ఎలాంటి పెడుతున్నారా అక్కడ ఉండకూడదు. నువ్వు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. పవిత్రంగా నడిచిన యేసేపు గరుడుగా ఎంచాడు. హల్లెలూయా. పవిత్రంగా నడిచిన దానియేలు గొప్పవాడు చేశాడు. పవిత్రంగా నడిచిన ప్రతి వ్యక్తిని దేవుడు తలమానికగా ఉన్నతమైన వారిని చేశాడు. అందుకే దేవునికి ప్రీతికరమైనది ఒకటి ఏంటది? పరిశుద్ధత. నిజంగా నువ్వు పరీక్షించి దానిలో నడవాలి. రెండవది దేవుడికి ఇష్టమైంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు త్వరగా 7-8 వచనాలు. 1 యోహాను పత్రిక 4-7-8 వచనాలు. మనము ఒకరినొకరు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ప్రేమాస్వరూపి అని ఫుట్నోట్లో ఒకటి ఉంది. దాని కింద చూడండి ఏమన్నా, దేవుడు ప్రేమామయమై ఉన్నాడు, ప్రేమాయ ఉన్నాడు.
ఇప్పుడు దేవుణ్ణి పరీక్షిస్తే, దేవుణ్ణి పరిశీలిస్తే దేవుడికి కావాల్సిన రెండవ గొడవ ఏంటి తెలుసా? ప్రేమ కలిగిన వాడై ఉండాలి సంఘం. ఒక వ్యక్తి దేవుడిని భక్తి చేసి అతను ప్రేమమయుడై ఉండాలి, ప్రేమించగలిగిన వాడై ఉండాలి. సంఘమును, దేవుణ్ణి, కుటుంబాన్ని, భార్యను, బిడ్డలను, సమాజమును ప్రేమతో చూడగలిగిన వాడై ఉండాలి. అక్కడ అంటాడు, చదవండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. నీలో ప్రేమ లేకపోతే దేవుడు లేడు నీలో. గుర్తుంచుకో, నీలో ప్రేమ లేదు అంటే దేవుడు నీలో లేడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంతే. నువ్వెంత మంచి మాట చెప్పినా ప్రేమ లేకపోతే, ఎదుటి మాట ప్రేమించలేకపోతే నీలో దేవుడు లేడు అంతే. గుర్తుంచుకో, వాక్యం చదివిస్తుంది, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఇంకొక మాట కింద, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమార లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన ఎదుర్చిన ప్రేమ మన కొరకే యేసు ప్రభువుని పంపించాడు. దీని వలన మనకేం తెలుస్తుంది? మన శాపం, మన పాపం, మన రోగాలు, మన బలహీనతలు, మన విధేయతలు ఆయన వేసుకుని కుమారుడు పంపించి సిలువకు అప్పచెప్పాడు. ఇప్పుడు దేవుడు మనం ప్రేమిస్తున్నాడన్న సంగతి దీని ద్వారా మనకు తెలుస్తుంది. ప్రేమ లేకపోతే సంఘము పనికిరాదు. ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించబడాలి, ఆదరించబడాలి. ఆయన ప్రేమమయుడైనట్టు సంఘమును దేవుడు కోరుకున్నది ప్రేమను కోరుకుంటున్నాడు. ఎరుసు కఠినమైన వారిగా, మూర్ఖంగా, వక్రంగా మాట్లాడితే దేవుడు ఇష్టపడ్డ. గుర్తుపెట్టు, నువ్వు దేవుని సంఘానికి వస్తూ కూడా వక్రంగా, మూర్ఖంగా, మూఢత్వంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే ప్రేమ లేనప్పుడు దేవుడిని పరీక్షించలేదు కనుక, దేవుడిని సంతోషపెట్టడం కనుక. నీలో ఉన్న మూర్ఖతను, నీలో ఉన్న వక్రతను, నీలో ఉన్న ఆ బుద్ధి లేనితను దేవుడిని ప్రేమ గుర్తించలేదు. నువ్వు ప్రేమించలేదు కదా ఎదుటివాడు. దేవుడిని పరీక్షించినప్పుడు దేవుడు ప్రేమమయుడు అన్నాడు. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటో అక్కడ రాయబడి చూడలేదు కదా. 5వ అధ్యాయము, అది యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను భంగం చేయకుండా, ఆయన ఆజ్ఞలను దాటిపోకుండా, ఆయన మాటను చదవదాటకుండా, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించాడు. ఆయన ఆజ్ఞలను ఎన్నడూ దాటిపోడు. ఆయన ఆజ్ఞలను దాటిపోడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. అది దేవుని ప్రేమ గుర్తు. ఈరోజు నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఆయన ఆజ్ఞలు ఒక్కటి కూడా తప్పిపో. ఈరోజు మనం అలా పాటించట్లేదండి. చాలా మంది ఒకటి చేస్తే ఇంకోటి చేయి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. 10లో ఒకటి తగ్గిపోయినా నువ్వు అన్నిట్లో తప్పిపోయినట్టు చెప్పాడు. మనం 2, 3 చేస్తాం, మిగతా ఆయన పక్కన పెడతాం. లేకపోతే మనకు అనుకూలమైన చేస్తాం, మిగతా ఆయన పక్కన పెడతాం. అంటే నువ్వేమైపోయావు? తప్పిపోయింది. దాన్ని మేము తప్పిపోయినవి ఏం ప్రభువులో నిలబడ్డాను. ఆయన ఆజ్ఞలు కైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. నువ్వు ఆయన ఆజ్ఞలు ప్రేమించక గైకొనకుండా నువ్వేం దేవుని ప్రేమిస్తావు? ఇంకా వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, మనం ఆయన ఆజ్ఞలు హైకున్న వాడే దేవుని నిజమైన ప్రేమ. అదేమైనా సరే, ఇచ్చే విషయంలో, చేసే విషయంలో, పరిచయ విషయంలో, అవన్నీ విషయాల్లో ప్రతిదీ ప్రభువు చెప్పిన మాట ప్రకారం జరిగిస్తేనే, ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని మీద ప్రేమ ఉన్నట్టు. ఆ ప్రేమ లేకపోతే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. 91వ కీర్తన 14లో మాట ఉంటుంది, అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరిచేదను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని. నువ్వు తప్పించబడాలంటే దేవుణ్ణి, నువ్వు కనపరచబడాలంటే దేవుణ్ణి. అది దేవుని ప్రేమించు, ఏ విషయంలో తప్పించేస్తాడు. దేవుని ప్రేమించు, నేను కనపరుస్తాడు దేవుడు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కదా. పేతురు పత్రిక మొదటి పత్రిక
పేతురు రాసిన 4వ అధ్యాయము 8వ వచనం చదవండి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక జాగ్రత్తగా రండి. ప్రేమ అనేక పాపములు కప్పుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రేమ ఇష్టపడతాం? ప్రేమ పాపములను క్షమిస్తా, పాపములు కప్పేస్తుందట, దోషాలను కప్పేస్తుందట. నీ కుటుంబంలో చాలా మంది నీకు అన్యాయం చేశారు, నీ కుటుంబంలో నీకు చాలా మంది బాధ పెట్టారు, నీ కుటుంబంలో చాలా మంది నిన్ను మోసం చేశారు. కాదని నేను అన్నాను. కానీ ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నావుగా, ప్రభు బిడ్డగా మానవుగా, ఇప్పుడు నీ ప్రేమ ఇవ్వాలి తెలుసా? పాపములన్నిటినీ చేయాలంటే కప్పివేయాలి. వాళ్ళతో ప్రేమ ఉండాలి, వారితో ఒకరిలో ప్రేమ కలిగిన బిడ్డగా జీవించాలి. నీలో మార్పే వాళ్ళు మార్పులందరినీ రాస్తారు. ఎలా మారింది, ఎలా మారింది? యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు. నేను ప్రేమించడం మొదలు పెట్టాను. తప్పు చేసిన వ్యక్తిని కూడా నేను ఆదరించడం మొదలు పెట్టాను. ఎందుకంటే యేసయ్య ప్రేమని. హల్లెలూయా. నన్ను కన్న నీ ప్రేమ ఎంత మధురమో, నన్ను పెంచిన నీ ప్రేమ ప్రేమకు ఏమేమయ్యా, నీ ప్రేమకు ఏమేమయ్యా. రూతుని ఎంత ప్రేమించిందండి నయోమి, ఎంత ప్రేమించింది. ఎలిపమ్మ అంది కాదండి, రూతు ఎంత ప్రేమించింది, నయోమి అంటున్నా. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించబడ్డారు. కనుకే రూతును దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ప్రేమతో గొప్పది పిల్లగా. ఎంత ప్రేమ! ఈరోజు నువ్వు దేవుడిని ఆయనకి పరీక్షిస్తే, ఏది ప్రీతికరంగా పరీక్షిస్తే ప్రేమ కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. మొదట పరిశుద్ధతను కోరుకుంటాడు, రెండోది ప్రేమను కోరుకుంటాడు, మూడవదిగా రాయబడింది లూకాసు వార్త 27వ అధ్యాయము 23వ అధ్యాయము 34వ వచనం. తొందరగా చదవండి. లూకా 23:34. లూకాసు వార్త. వీరేమి చేయించున్నారో వీరు వెనుక వీరుడు క్షమించుము. హల్లెలూయా. దేవుడు ప్రీతికరమైన క్షమించుట దేవుడికి చాలా ఇష్టం. క్షమించడం చాలా ఇష్టం. ఎవరినైనా క్షమిస్తాడంటే, పాపంలో పట్టబడిన స్త్రీ వస్తే అందరూ రాళ్ళు తీసుకున్నారు, కానీ యేసయ్య మాత్రం ఆమెను క్షమించి పంపించాడు. అందరికి కోపం, అందరికీ భయంకరంగా చంపాలనే మనసు వచ్చింది. యేసయ్య మాత్రం క్షమించి, మా ఇక పాపం చేయకి వెళ్ళని పంపించేశాడు. క్షమించేవాడండి ఆయన. సంఘము క్షమామనసుతో ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. తెలుసు తెలియకొని భార్య భర్త తప్పు చేశారు, బిడ్డలు తప్పు చేశారు, కానీ తల్లిగా దండించాలి, తండ్రిగా దండించాలి. అదే విధంగా మరలా చేయాలి, వాళ్ళని క్షమించుకుని తెచ్చుకోవాలి. ప్రభు అదే చేశాడు. నీకు ఎప్పటికీ పాపం చేయబాక, వెళ్ళు అని క్షమించి పంపించాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడికి ప్రీతికరమైంది క్షమించే మనసు. క్షమించే మనసు అది లేకపోతే మనకు క్రైస్తవుడిగా పనికిరాం. కోపడవచ్చు. ప్రభు చెప్పాడు బైబిల్లో, కోపడు కానీ పాపం చేయబాక. నీ కోపము సాయంత్రం వరకే ఉండాలి, మళ్ళా రేపటికల్లా కోపము ఉండకూడదు. లేదా మరలా వాళ్ళ మామూలుగా లోపలే ఉండదు, మరలా మాత్రం మాట్లాడు. ఎందుకంటే కోపపడు కానీ పాపం చేయొద్దు. ఆ
అదే కక్షతో ఉండద్దు, మళ్ళా సాయంత్రానికల్లా పాపం దిగిపోవాలట అని చెప్పాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో క్షమించకపోతే మనం దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఆయన ఇష్టమైన క్షమించేవాడు. దావీదు సౌలుని క్షమించాడు, షిమీని క్షమించాడు, చంపడానికి వచ్చిన శత్రువుని క్షమించాడు దావీదు. అందుకే దావీదుని దేవుడు అంత ఉన్నతమైన వాడిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు గొర్రెలను మేకలను ఏర్పాటు చేసినప్పుడు 32వ వచనం చదవండి కదా. మత్తయి సువార్త 5:32 నుంచి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు వేర్పరిచినట్టు గొర్రెలను అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొట్టిని, దాహమించితిరి, పరదేశిని ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరుడై ఉంటిని, నాకు వస్త్రములు ఇచ్చారు, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎదుటకు వచ్చితిరి అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు పరలోక రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరంటే ఇష్టమో తెలుసా? సహాయము చేసే మనస్సు కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టం. సంఘములో ఇలాంటి వారు ముందులుగాక. ఆకలితో ఉన్న వారికి అన్నం పెంచేవాడై ఉండాలి సంఘములో ఉన్నవాడు. వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇచ్చేవాడై ఉండవాలి సంఘములో ఉన్నవాడు. దప్పికతో ఉన్న వాడికి దాహం తీర్చేవాడై ఉండాలి సంఘములో ఉన్నవాడు. రోగి అయిన వాడికి పరామర్శించేవాడై ఉండాలి సంఘములో ఉన్నవాడు. చెరసాలలో ఉంటే పరామర్శించేవాడై ఉండాలి సంఘములో ఉన్నాడు. పరదేశంగా వాడిని చేర్చుకునేవాడై ఉండాలి సంఘం. దేవుడు కోరుకునేది బదులు పరీక్షించు. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి అంటే నీలో ఈ 4 గుణాలు ఉండాలి. హల్లెలూయా. ఈ 4 గుణాలు సహాయం చేసే మనసు ఉండాలి నీకు. ఏ స్థితిలో ఎలాగైనా సరే నీవు చేయగలిగిందే, నీ దగ్గర ఉన్నదే, నీవెంత మాత్రం ఏ బాధ్యత ఏ భారం వస్తావో చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు. అది చేయకుండా నేను దేవుడికి వెళ్తాను, నేను గుడికి వెళ్తాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మెచ్చడు, సంతోషించు. దేవుడి ప్రీతికరమైంది 4. 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 క్షమించడం, 4